ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము బాలకాండ 12వ అధ్యాయము. శతానందుడు రాముడితో ఇలా చెప్పసాగాడు. గాదీ కుమారుడైన విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణి సైన్యంతో భూమంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరిచి జీవిస్తుంటాయి. పులి, జింక, ఎలక, పాము, కుక్క, పిల్లి ఒకదానిని ఒకటి తరమదు, చంపదు. ఆశ్రమంలో ఎన్నో వేల మంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆశ్రమం శోభాయమానంగా ఉండేది. ఆ ఆశ్రమంలో శబళ అనే కామధేనువు ఉండేది. అది అమృతంతో సమానమైన క్షీరాన్ని ఇస్తుండేది. ఆ పాలతోనే ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి ఆశ్రమంలోకి వెళ్ళారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుడితో, అయ్యా, మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయా? మీ యజ్ఞయాగాది క్రతువులు బాగా జరుగుతున్నాయా? మీ ఆశ్రమంలోని ఋషుల తపస్సులు ఎలాంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా? మీరంతా సంతోషంగా ఉన్నారా అని కుశల ప్రశ్నలు అడిగాడు. పలుకుల మీరంతా సంతోషంగా ఉన్నారా అని కుశల ప్రశ్నలు అడిగాడు. సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు. మేము చాలా కుశలంగా ఉన్నాము. నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా? సామంతులంతా నీకు లొంగి ఉన్నారా? శత్రువులను జయించావా? నీ మంత్రులు నీకు సహాయపడుతున్నారా అని పలు విషయాలు ప్రస్తావించిన తర్వాత కొంతసేపటికి విశ్వామిత్రుడు, ఇక నేను వెళ్తాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు. ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్ఠుడివి కనుక నా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు. మీరు నాకు చేతులు కాళ్ళు కడుక్కోవటానికి, తాగటానికి నీళ్ళిచ్చారు. మీరు తినే తేనె, కందమూలాలు నాకు పెట్టారు. అలాగే నాకు మీ దర్శనం కూడా అయింది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? మీరు శ్రమ తీసుకోవద్దు అని విశ్వామిత్రుడు అన్నాడు. అలా కాదు, మీరు నా ఆతిథ్యం స్వీకరించాల్సిందే అని వశిష్ఠ మహర్షి అన్నారు. సరే, మీ ఇష్టం అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి శబళను పిలిచి, చూశావా, మన ఆశ్రమంలోకి ఈరోజు విశ్వామిత్ర మహారాజు గారు వచ్చారు. నువ్వు ఆయనకు, ఆయన అక్షౌహిణి సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చేయాలి. ఎవరెవరికి ఏది కావాలో నువ్వది ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ శబళ ఎవరెవరు మనసులలో ఏమి కావాలని అనుకుంటున్నారో గ్రహించి చెరుకు కర్రలు, తేనె, పానీయాలు, కొండలంత ఎత్తున్న సన్నటి అన్నరాసులను, కొరుక్కు తినేవి, తాగేవి, నాకేవి, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పళ్ళరసాలు, పాలు, తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసింది. శబళ సృష్టించిన భోజనాన్ని సైనికులందరూ భుజించారు. అందరూ ఈ భోజనం ఎంత బాగుందో అనుకున్నారు. మళ్ళీ మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో అని ఆవురావురామని తిన్నారు. ఒక గోవు ఉత్తర క్షణంలో ఇంతమందికి సరిపడా భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకు మెల్లగా ఆ శబళ మీద వ్యామోహం పెరిగింది. ఆ శబళను తను సొంతం చేసుకోవాలి అనిపించింది. అప్పుడు ఆయన వశిష్ఠ మహర్షితో, నేను మీకు 1,00,000 ఆవులను ఇస్తాను, మీరు నాకు శబళను ఇవ్వండి అన్నాడు. అయితే విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి గ్రహించారు. వశిష్ఠుడు నవ్వి, నేను నీకు శబళను ఇవ్వలేను అన్నారు. విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు. రాజ్యంలో ఎక్కడైనా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి. రాజు దగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నమైతే ఇంత విలువైన శబళ కూడా రత్నమే. నా సొత్తైన రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు. అందుకే ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకెళ్తున్నాను అన్నాడు. నాయనా విశ్వామిత్ర, ఈ ఆవు ఒక రత్నము. దీనిని విలువగా దాచుకోవాలి అనుకుంటున్నావు. కానీ ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకు, పితృదేవతారాధనకు పాలు ఇస్తుంది. నా ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది. ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు, విద్యాభ్యాసం సమస్తము ఈ శబళ మీద ఆధారపడి ఉంది. కాబట్టి నేను ఈ ధేనువుని నీకు ఇవ్వలేను అని వశిష్ఠ మహర్షి అన్నారు. సంపూర్ణ రామాయణము బాలకాండ 12వ అధ్యాయం సంపూర్ణం.